ఒక వ్యక్తిని ఆ వ్యక్తి భావజాలాన్ని బట్టి వ్యక్తిని ఖండించొద్దు. మగవాళ్ళు ఇట్లా మగాళ్ళుగా ఉన్నారు, మనుషులుగా ఉండలేదు అంటే దానికి మన సమాజం, మన పెంపకం కారణం. ఆడవాళ్ళు మేము 24 గంటలు ఆడవాళ్ళమే అని చెప్పి సర్దుకొని కుచించుకుపోయి సబ్మిసివ్గా ఉన్నారంటే దానికి కారణం వాళ్ళు కాదు, వాళ్ళని అట్లా తయారు చేస్తున్న సమాజాన్ని. కాబట్టి ఈ పంచాయతీ, ఈ గొడవ ఆడ మగ గొడవ కాదు. ఈ గొడవ 2 భావాలకి సంబంధించిన గొడవ. ఆ 2 భావాలు ఏంటి? మగాడిని మనిషి కంటే ఉన్నతంగా, ఏ లిటిల్ బిట్ అబోవ్ ద ఈక్వల్స్, మోర్ ఈక్వల్ అమాంగ్ ద ఈక్వల్స్ అని మగాడికి, యు ఆర్ లెస్సర్ దాన్ ఈక్వల్స్ అని ఆడదానికి చెప్పే వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థ మనల్ని ఇట్లా తయారు చేస్తుంది. ఎక్కడైతే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి తగాదా గొడవలు లేవో అట్లాంటి చోట్ల ఈ వ్యవస్థ గొడవలు సృష్టిస్తోంది, ఈ భావజాలం గొడవలు సృష్టిస్తోంది. ఈ భావజాలాన్ని మానేసి, ఈ ఆధిపత్యాలని మానేసి ఒక క్షణం మనుషులుగా ఎందుకు ఆలోచించకూడదు? ఒక ఇన్స్టిట్యూట్లో మనందరం కలిసి చదువుకుంటున్నప్పుడు నా పక్కన ఉండే మనిషి ఆడా మగా మనం ఎందుకు ఆలోచించాలా? నీకు ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ ఉండి నీకేమన్నా ఇంటర్ కోర్స్ వ్యవహారం ఉంటే అది నీ పర్సనల్ వ్యవహారం, అది నువ్వు 4 గోడల మధ్య చూసుకునే శృంగారం ఏమన్నా ఉంటే. కానీ ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు, ఒక పని ప్రదేశంలో ఉన్నప్పుడు, ఒక చదువు ప్రదేశంలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నీ పక్కన ఉండే వాళ్ళతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సెక్స్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దెమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నాట్ యాజ్ ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, నాట్ యాజ్ ఎ విమెన్ ఆర్ ఎ మెన్. ఆ న్యూట్రాలిటీ, ఆ ఆబ్జెక్టివ్ థాట్ మనం లేకపోతే మనం పీపుల్ ఆఫ్ సైన్స్ అని మనం ఎట్లా అనుకుంటాం? క్వైట్ ఆఫెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ వీ మిస్టేక్ టెక్నాలజీ ఫర్ సైన్స్, వీ మిస్టేక్ రీడింగ్ సైన్స్ అల్టిమేట్లీ లీడ్స్ టు థింకింగ్ ఇన్ సైంటిఫిక్ వే. నో సారీ సార్, చాలామంది సైన్స్ చదువుకున్న అజ్ఞానులు, సైన్స్ చదువుకున్న మూఢనమ్మకాల భక్తులు, సైన్స్ని జీవితంలో ఏమాత్రం ఉపయోగించుకొని అన్సైంటిఫిక్ పీపుల్, అన్సైంటిఫిక్ సైంటిస్టులని మనం చూస్తున్నాం. అంటే వాళ్ళకి రేషనాలిటీ, లాజికల్ థింకింగ్ అనేది వాళ్ళ జీవితాల్లో ఏ రకమైన ప్రాధాన్యత ఉండదు. వాళ్ళ సంబంధ బాంధవ్యాల్లో సైన్స్, వాట్ ఈజ్ సైన్స్? ఇదేమన్నా పెద్ద విష్ణు చక్రం అని వెనకాల ఉండి దివ్యత్వం ఇవ్వడానికి? సైన్స్ని జీవితాన్ని నుంచి విడదీసి సైన్స్కు ఒక దివ్యత్వాన్ని కల్పించి, ఆ దివ్యత్వంలో, దివ్యత్వం అనగానే మగాడు, ఉన్నత వర్గానికి చెందిన బ్రిలియంట్ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సాల్వ్ చేయగలిగిన ఒక అద్భుత పదార్థం కింద, బ్రహ్మ పదార్థం కింద సైన్స్ని తయారు చేస్తే సైన్స్ అడ్వాన్స్మెంట్కి పనికిరాదు, జీవితానికి పనికిరాదు. కాబట్టి నువ్వు ఎంత టెక్నాలజికల్ స్కిల్ నేర్చుకున్నావనేది కాదు, నువ్వు ప్రకృతిలో బేసిక్ సైన్స్, ప్రకృతిలో ఉండే సూత్రాలని కనిపెట్టి మనకి అనుగుణంగా వాడుకోవడమే సైన్స్. అంతకంటే పెద్దదేం కాదు సైన్స్. ప్రకృతిలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సూత్రాలు ఉన్నాయి, ప్రకృతిలో వనరులు ఉన్నాయి. ఆ రెంటిని వాడుకుని మనం ముందుకెళ్ళటాన్నే సైన్స్ అంటాం. దాన్ని ఎట్లా వాడుకోవాలనేది తెలియజేయటాన్నే టెక్నాలజీ అంటాం. సో ఆ స్కిల్ని పక్కన పెట్టి ప్రకృతి యొక్క మౌలిక సూత్రాలని కనిపెట్టినప్పుడు వాడిని మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఒక శాస్త్రబద్ధమైన ఆలోచనగా జీవితానికి దానికి అప్లై చేసుకోకపోతే ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతోంది, నేను వెళుతున్న వైపు కరెక్టేనా, నాకేం కావాలి, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అనే పదనిర్దేశం మనం చేసుకోకపోతే ఏమవుతామంటే ఎటు వెళ్తున్నామో తెలియకుండా కొట్లాడు. ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో అమ్మనాయనలు పడేశారు కాబట్టి మేము చదువుతాం, అంతేనా? ఈ చదువు పట్ల, ఈ సైన్స్ పట్ల నీకు ప్రేమ లేకపోతే ఎందుకు చదువుతావు? పోనీ సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న ఆ సంపాదన కోసం నా వెనకాల నేను కష్టపడి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుతాను నువ్వు అనుకోకపోతే నువ్వెందుకు చదువుతావు? నువ్వు చదవడమే గొప్ప నేను అంట్లా, చదవకుండా గొప్పవాళ్ళు అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేబీ ఇన్ స్పోర్ట్స్, మేబీ ఇన్ 100 డిఫరెంట్ ఫీల్డ్స్. నేనేమో చదువు ఒకటే తెలివితేటలకు నిదర్శనంగా నేను ఎప్పుడూ అనుకోను. ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలకి ఎందుకని మనకి జీవితాల్లో పెళ్లి చేసుకోవడం ఒకటే పెద్ద జీవిత లక్ష్యంగా, చర్మ లక్ష్యంగా ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్, ఆమెను ఇంటర్వ్యూ చేస్తారు, మీరు చూడండి, మేడం ఇంత వర్క్ బిజీలో మీరు మీ కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? పాపం ఆమె నేను ఎంత టైంని, క్వాలిటీ టైంని గడుపుతున్నాను ఒక వివరణ, ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది. ఐ బెట్ all the working women go through this guilt ride imposed upon us by the society. మేము పిల్లల్ని ఇక్కడ పాఠాలు చెప్తుంటాం, పిల్లలు ఏమైపోయారు, నా కొడుకు తిన్నాడో లేదో, తినకపోతే అది నా తప్పే, ఇంట్లో ఆయన ఉంటాడు, ఆయనకేమీ దీని బాధ్యత ఉండదు, నాకే ఉంటుంది. ఈ గిల్ట్ రైడ్ ఆడవాళ్ళ మీద ఇంపోజ్ చేస్తే, మొగుడిని సంపాదించడమే జీవిత లక్ష్యంగా పెడితే, అసలు ఆడపిల్లల్ని గుప్పుక తిప్పుకోనీయకుండా మా మెదడులతో, మా శరీరాలతో
మేము ఉన్నతమైనవి సాధించగలము, పెళ్ళి కాకుండా కూడా మాకు సాధించేవి చాలా ఉంటాయి అనే విషయాన్ని కనీసం ఆలోచించనివ్వలేని సమాజం ఉంటే ఏం చేస్తాం మనం ఈ దేశంలో ఆడవాళ్ళ మేధస్సుని? దేశంలో 50% మెదడు పనిచేయకపోతే ఆ దేశం ముందుకెళ్తుందా? మనకుండే శక్తి సామర్థ్యాలకి, అంటే చదువుకున్న ఆడపిల్లలకి వాళ్ళు చేయగలిగిన వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుగుణమైన ఉద్యోగాలు ఈ రోజున కనుక మనం కల్పించగలిగితే మన జీడిపి 1 పాయింట్ టపీమని పెరుగుతుంది. జీడిపి తగ్గిపోతుందని ఏడుస్తున్నాం కదా. వీళ్ళందరికీ ఇఫ్ వీ కెన్ ప్రొవైడ్ ద జాబ్స్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ 1% జీడిపి పెరుగుతుంది. ఏం చెప్పాలి? నేను ఈ అశాస్త్రీయమైన హేతువాదత లేని ప్రభుత్వాలకు నేనేం చెప్పాలి? నువ్వు సాంప్రదాయం పేరు మీద ఏదైతే ఇంపోజ్ చేస్తున్నావో ఇది మన సంస్కృతి కాదు, ఇది మన సాంప్రదాయం కాదని వాళ్ళకి ఎట్లా చెప్పాలి? నా దేశ ఘనమైన సంస్కృతిలో గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠిపుత్ర పులిమావి, చంద్రగుప్త మౌర్యుడు పెట్టుకున్నారంటే వంశోద్ధారకుడు మగవాడు కాదు, తల్లి పేరే మొదటిగా వచ్చిన మ్యాట్రిలీనియల్ ఆర్డర్ నా దేశానికి పునాదని నేను ఎప్పుడు అర్థం చేయించాలి వీళ్ళకి? చరిత్రని పరమ మూఢత్వంతో అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పాలి? మానవ సంబంధాలు ఒకే రకంగా ఉండవు, మారుతూ ఉంటాయి. మానవ సంబంధాల్లో ఉండే టెన్షన్స్ని నువ్వు తగ్గించకపోతే నీ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఎందుకు పనికిరావు. అది హేతుబద్ధత సమాజానికి సంబంధించి. ఈ విషయం నేను ఇవాళ చెప్పలేదు. ఈ విషయాన్ని ఈ దేశంలో ఉపనిషత్తులు రాసిన వాళ్ళు చెప్పారు. ఉపనిషత్తులు చదవకుండా చెత్త బోధనలు చేసే స్వాములవార్ల దగ్గర నుంచి వినుకుంటూ దాని నుంచి యాక్ట్ చేసే వాళ్ళని నేనేం చెప్పాలి? కార్యకారణ సంబంధాన్ని మాట్లాడింది ఎవరు ఈ దేశంలో? ఉపనిషత్తులే కదా. మనం దేన్ని అర్థం చేసుకోం. మనకి వారసత్వం అక్కర్లేదు, ఆధునికత్వం అక్కర్లేదు, దీంట్లో ఉండే హేతుబద్ధత అక్కర్లేదు, దీంట్లో ఉండే క్రమానుసరణ అక్కర్లేదు. చాలా పైపైన సూపర్ఫిషియల్గా ఏ ఆలోచన లక్ష్యం లేకుండా అట్టా బతుకుంటూ పోతున్నాం. పోనీ నేను అర్థం చేసుకోగలను, పల్లెటూళ్ళలో ఇది నుదుటి రాసిన రాతలే అని చెప్పి అనుకుని బతికే వాళ్ళని, విధిలే కర్మలే అనుకునే వాళ్ళని నేను అర్థం చేసుకోగలను. కానీ సైన్స్ చదువుకుంటూ ఆ సైన్స్ని అణమెత్తు కూడా మన జీవితంలోకి తీసుకురాని వాళ్ళ గురించి నేనేం చెప్పాలి? అది నా ప్రశ్న. మీరందరూ సైన్స్ చదువుతున్నారు, ఏదో ఒక రకమైన సైన్స్ చదువుతున్నారు. ఎప్పుడైనా ఈ సైన్స్కి మీ సొంత జీవితానికి సంబంధం ఉందని మీరు అనుకున్నారా? సైన్స్లో ఆడైనా మగైనా ప్రయోగం చేస్తే ఒకే రకమైన రిజల్ట్ వస్తాయి. ల్యాబ్ అడగదు మిమ్మల్ని నువ్వు ప్రయోగం చేసింది ఆడా మగ అని చెప్పి. అడుగుతుందా? అడగదు కదా. అట్లాగే జీవిత సంబంధాల్లో ఉండే దాంట్లో మానవత్వం యొక్క, మానవాళి యొక్క సమానత్వాన్ని మనం కోరుకుంటున్నామా? మగాళ్ళందరూ సమానంగా ఉన్నారని నేను అంట్లా. మగాళ్ళల్లో కూడా చాలా అసమానతలు ఉన్నాయి. మగాళ్ళ మీద హింస ఉంది, మగాళ్ళ మీద దౌర్జన్యాలు ఉన్నాయి. కానీ ఎంత హింసకి దౌర్జన్యానికి గురయ్యే మగవాడు కూడా తన ఇంట్లో ఉండే పెళ్ళాన్ని నేను కొట్టడం నా జన్మ హక్కు అని అనుకుంటే దాన్ని ఏమనాలి? అంటే సమానత్వాన్ని కనీసం తోటి మనిషిగా కూడా స్త్రీని ఆమోదించడానికి మనం సిద్ధంగా లేనట్టే కదా. ఈ దేశంలో భార్యని కొట్టడం అనేది చాలా కామన్ విషయం కింద దాదాపుగా 39% ఆమోదించారు. అంటే ఏంటి దాని అర్థం? తోటి మనిషిని కొట్టడం నా హక్కు, పెళ్లి చేసుకున్నాను కాబట్టి అంటే ఏమనాల? దానికి తోడు ఇప్పుడు విచక్షణారహితంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, ఆడవాళ్ళ మీద హింస పెరిగిపోతుంది. ఎందుకని? ఆడపిల్లలు, పసిపిల్లలు, పెద్దవాళ్ళు తేడా లేకుండా. వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్? నిర్భయని చాలా క్రూరంగా హింసించిన ముఖేష్ సింగ్ని ఒక డైరెక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఎందుకని మీరు రేప్ చేశారు వేరే సంగతి, కానీ అంత క్రూరంగా పేగులు బయటికి లాగాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అని అడిగింది. దానికి అతను చెప్పిన జవాబు చాలా సిగ్నిఫికెంట్. ఏంటంటే, మామూలుగా అయితే రేప్ చేసి వదిలేసేవాళ్ళం, కానీ ఆ అమ్మాయి ప్రతిఘటించింది. అంటే ఆడవాళ్ళు ప్రతిఘటించకూడదు అనేది అతని మనసులో ఎంత బలంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ప్రతిఘటించే ఆడపిల్లలు, జీన్స్ ప్యాంట్లు వేసుకుని మోడర్న్గా ఉండే ఆడపిల్లలు, మాటకి మాట జవాబు చెప్పే ఆడపిల్లలు, ప్రశ్నలు అడిగే ఆడపిల్లలు, స్పీడ్గా ఫాస్ట్గా ఉండే ఆడపిల్లలు, వీళ్ళ పట్ల ద్వేషం మన సమాజంలో, మన మీడియాలో అడుగడుగునా కనపడుతుంది. ఎందుకని అంటే వీళ్ళ ఆధిపత్యాలను ప్రశ్నిస్తున్నారు, మేము సమానం అంటున్నారు. నేను ఒకటే అడుగుతాను, మగపిల్లలు మీరందరూ సమాన హక్కులు కోరుకుంటున్నప్పుడు మనుషులుగా అందరి సమాన హక్కులు ఒకే రకంగా ఉండాలని ఆడపిల్లలు కోరుకోవడంలో తప్పేంటి? తప్పుందని మీరు అనుకుంటున్నారా? ఆలోచించాల్సింది, యుద్ధం చేయాల్సింది ఆడపిల్లలు మాత్రమేనా? ఈ సమానత్వం లేకపోవడం వల్ల మీరు నష్టపోతుంది ఎంత? సపోజ్ టు సే
మా ఇంట్లో మా అన్నయ్య నేను తల్లిదండ్రుల బాధ్యత తీసుకోను, నువ్వు తీసుకో అంటే, నువ్వు మగాడివిరా నువ్వు తీసుకో అంటే ఎట్టుంటుంది? నన్ను ఆ ఇంటి వాళ్ళు పెంచారు, నన్ను సమానంగా చదివించారు. నేను ఆ బర్డెన్ని కేవలం నా అన్నల మీద వేయడం ఎలా కరెక్ట్? కుటుంబంలో వంట చేసి ఇల్లు పిల్లల్ని చూసుకోదలుచుకున్నాను, నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయి ఆయన ఏ మగవాడైనా కోరుకుంటే, నువ్వు మగాడురా బుజ్జి నువ్వు ఇంట్లో ఉండడం కుదరదంటే ఎంత ఘోరంగా ఉంటుంది? ఈ చాయిస్ ఎందుకు ఉంటలేదని అడుగుతున్నా నేను. మనం ఆ ఊహ పెట్టుకోవడానికి కూడా మనం ఇష్టపట్ల. ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్లు షర్ట్లు వేసుకోవద్దండి, మగపిల్లలను అనుసరిస్తున్నారు అని చాలామంది మగపిల్లలు బాధపడుతూ చెప్పారు నాకు ఒకసారి. నేను అన్నాను, దీనికి మీరు రిటాలియేషన్ చేయండి అన్నా. ఏంటి అన్నారు, మీరు కూడా చీరలు కట్టుకోండి అన్న. అసలు అది మన ఊహలోకి కూడా రాదు. ఎందుకని? ప్యాంట్ షర్టు మనం బ్రిటిష్ వాళ్ళని చూసి నేర్చుకున్నాం, మనకంటే ఆధిపత్యం కాబట్టి, అది వైట్ డామినెన్స్ కాబట్టి, కొలోనియల్ డామినెన్స్ కాబట్టి. ఈ సమాజంలో మగవాళ్ళ డామినెన్స్ ఉంది కాబట్టి మగవాళ్ళని ఆడవాళ్ళు అనుసరించాలి తప్ప ఆడవాళ్ళ చీర కట్టుకోవడం అనేది అసలు మనం ఊహించలేము అది. ఎందుకని? మనం ఎప్పుడు కింద అణిచివేయబడిన వాళ్ళ నుంచి నేర్చుకోం కదా. మన ధోతీ లాల్చి కట్టుకొని తిరగాలని వైట్ కొలోనియల్ బ్రిటిషర్స్ అనుకోలేదు కదా. సో ఇది సుపీరియారిటీ. ఈ సుపీరియారిటీ నుంచి మనం బయటపడకపోతే వేర్ డు వి గో? బ్యాలెన్స్ ఎక్కడ? మేము ఫీమేల్ సుపీరియారిటీని కోరుకోవట్లేదు, మేల్ సుపీరియారిటీని కోరుకోవట్లేదు. ఒక ఎమికబుల్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, సామరస్యపూరితమైన ప్రజాస్వామ్యయుతమైన కుటుంబ సంబంధాలని, స్త్రీ పురుష సంబంధాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఆడపిల్లలకి కనీస పక్షంగా కొన్ని ప్రాథమిక హక్కులు, వాళ్ళు కోరుకున్నది చదివే హక్కు, ఆ కోరుకున్నది వద్దనే హక్కు, తను వద్దనుకుంటే వద్దనే హక్కు, ప్రేమనో ఇంకోదాన్నో తిరస్కరించే హక్కు, కోరుకున్న వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు, కట్నాల ప్రసక్తి లేకుండా ఎవరిని మగాళ్ళని కొనాల్సిన అవసరం లేకుండా పెళ్లి చేసుకునే హక్కు, పెళ్ళిద్దరికీ అవసరం అనుకుంటే. ఇలాంటి చిన్న చిన్న హక్కులు కోరటం కూడా మొత్తం మగాళ్ళ మీద యుద్ధం ప్రకటించడంగా మనం ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే మనకు సైంటిఫిక్ ఆలోచన లేదు కాబట్టి. శాస్త్రీయమైన ఆలోచన వైపుకి, ఒక రేషనల్గా ఆలోచించడానికి మనం సిద్ధంగా లేం కాబట్టి. మీరు ఆలోచించి చూడండి, ఇద్దరికీ సమాన సంబంధాలు ఉండటం, సమానమైన బాధ్యతలు పంచుకోవడం, సమానంగా నిలబడటం అనేది ఇద్దరూ బెనిఫిట్ అవుతారా లేదా? అసమానతలు కొనసాగించడం వల్ల ఎవరు బెనిఫిట్ అవుతారు? అసమానతలే ఈ హింసలకు మూలం కాదా?